వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను. ఆ కథ ఎలా ఉందో మీరు ఒకసారి వినండి. వైసీపీ ఆఫీసు లోపలికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు, పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా కూర్చున్నారు. కొంతమంది వస్తున్నారు ఒక్కొక్క లోపలికి. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వమని చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో. ఆయన కొన్ని కట్టలు డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళతో చెప్పారు, శివాజీ అనేటువంటి ఒక మహానటుడు ఒక ఆయన ఉన్నాడు తెలుగు తెర మీద. సో ఆయన సినిమాలు వస్తూ ఉంటాయి. ఆయన సినిమాలని మీరు నాశనం చేసేయాలి సోషల్ మీడియాలో. ఆ సినిమా బాగోలేదని, ఫ్లాప్ అయిందని, అదని, ఇది బాగోలేదు, అది బాగోలేదు అని చెప్పేసి ఆయన సినిమాలను మీరు నాశనం చేసేయాలి అని చెప్పి ఆయన ఒక టాస్క్ వాళ్ళకి ఇచ్చాడు. ఎలా ఉంది ఇది వినటానికి? అబ్సర్డ్గా ఉంది. మొత్తానికి అబ్బాయిలు సినిమా పోయింది 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 అని చెప్పి ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో గట్టిగానే ప్రయత్నం చేశారు అబ్బాయి. అలాగే మీ పేటీఎం బ్యాచ్ ఎంత తగులుకొని ఈ సినిమాని నాశనం చేయాలని ట్రై చేసినా నాకు వచ్చే లాస్ ఏం లేదు అబ్బాయి. గుర్సుట్టాకని ఒకటి మొదలు పెట్టారు మీరు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అలాగే ట్విట్టర్ లో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. 1000 సబ్స్క్రైబర్లు ఉన్నారా, నీకు పేటిఎం వర్తిస్తుందిరా. నీకు 1000 సబ్స్క్రైబర్లు ఉంటే మీకు పేటిఎం వర్తిస్తుంది. సో అలాంటి పరిస్థితిలో ఉన్న మీకు మీరు ఎంత తన్నకలాడినా నా సినిమాని మీరు ఆపలేదు. నేను డైరెక్ట్ గా అడుగుతా పిఎం గారిని, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు. నన్ను రప్ప ఇవన్నీ బాగుంటాయి వీడియోల్లోనూ వాటిలో చూసుకోవటానికి. శివాజీ గారు అనే ఆయన తాజాగా సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసని అనేదో అలాంటి పేరుతో ఒక సినిమా తీసి దాన్ని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో నెగిటివ్గా ప్రచారం చేసి ఆ సినిమా పోవడానికి కారణమయ్యారంట. అసలు ఏమన్నా వినటానికి ఎంత హాస్యాస్పదంగా ఉంది ఇది. ఒక సినిమా హిట్కి ఫ్లాప్కి పోని మీరు ఏమన్నా కెలక్కుండా ఉన్నారా వాళ్ళని? మీరు అడ్డమైన వాళ్ళనే కాదు, మీరు ఎవరిని కెలకట్లేదు. మీరు మీ సినిమా ప్రమోషన్ కోసం అడ్డమైన మాటలన్నీ మాట్లాడి, మహిళల్ని కించపరిచేలాగా వాళ్ళ వస్త్రధారణ మీద మాట్లాడి, అసభ్యంగా మాట్లాడి, నోరు పారేసుకుని మరి ఇవన్నీ చేసినప్పుడు సహజంగానే కొంతమంది సోషల్ మీడియాలో మీకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఏమైనా బోర్డు ఉంటుందా? ఏముండదు కదా. మీరేదో మీకు నచ్చిన పార్టీ మీద, మీకు అనుకూలమైనటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీ ఉన్నటువంటి పార్టీ మీద బురద చల్లటానికి ఇది ఒక ఆయుధంగా మీరు మార్చుకోవటం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ పొలిటికల్గా ఎంతో ప్రెషర్ ఉంది, ఎంతో ఒత్తిడి ఉంది. రాజకీయాలు ఇది ప్రత్యర్థులు చేసేటువంటి రాజకీయ దాడులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆయన వాటిని ఎదుర్కోవడానికి ఆయన చాలా సతమతం అయిపోతుంటే, ఒక పక్క ఇన్ని ఆయన మీద ఉన్నవి లేనివి అన్నీ కూడా కల్తీని ఇది దాంట్లో ఇది దీంట్లో ఇది అని చెప్పేసి ఆయన్ని మతపరంగా కూడా ఆయన్ని ఇది చేసి డ్యామేజ్ చేసేసి, ఆయన అన్యమతస్థుడు కాబట్టి హిందూ మత వ్యతిరేకి అనేటువంటి ప్రచారం చేసి ఆయన రాజకీయంగా డ్యామేజ్ చేయాలని చూస్తుంటే, ఇన్ని పెద్ద టాస్క్ల మధ్యలో మీరు అసలు ఎవరు, ఎంతమందికి తెలుసు? మీ సినిమా ఏదో ఒకటి వస్తే సూపర్ స్టార్ల సినిమాలు బోల్డ్ వస్తున్నాయి, వాటి మధ్యలో మీదేదో చిన్న సినిమా వస్తే దాన్ని పాడు చేసేయమని, దాన్ని నాశనం చేసేయమని ఆయన ఒక టాస్క్ ఇవ్వటం. పోనీ వాళ్ళు చేసేస్తే వాళ్ళు 10 మందో 15 మందికో ఆయన డబ్బులు ఇచ్చేసాడు అనుకుందాం, లేకపోతే మీరు అన్నట్టు 50 మందికో 100 మందికో డబ్బులు ఇచ్చేసాడు. వాళ్ళు చెప్పేస్తే, వాళ్ళు చేసేస్తే నా ఫ్లాప్ అయిపోద్ది సినిమా. మరి మీకంటూ అభిమానం లేరా? మీ సినిమాలు అంతకుముందు ఇదే కూటమి ప్రభుత్వంలో కానీ వైసీపీ గవర్నమెంట్లో కానీ వచ్చిన సినిమాలు బాగానే ఆడాయే కొన్ని. మీ వెబ్ సిరీస్ కూడా బాగానే ఆడిందే. ఒక నటుడుగా మీరు మంచి నటుడు అయితే అయి ఉండొచ్చు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, సినిమా అభిమానులు. అది ఖచ్చితంగా బాగున్నప్పుడు చూస్తారు. మీ సినిమాలో విషయం లేక దాన్ని వైసీపీ వాళ్ళు ఇది చేసేసారు, నాశనం చేసేసారు అని చెప్పి అంటాం ఎంతవరకు ఇప్పుడు మరి కరెక్ట్? అలాగే ఈ శివాజీ గారిని గరుడ పురాణం శివాజీ గారిని కూడా అంటారు. ఈయన ఏంటంటే ఆ మధ్యన సినిమాలు లేక కొన్నాళ్ళ పాటు రాజకీయ ప్రవచనాలు కూడా చెప్పారు. గరుడ పురాణం అంటూ ఒక
గరుడ పురాణం శివాజీగా పేరిన అసలు మొత్తం పెద్ద రోడ్డు మ్యాప్ బీజేపీ సౌత్ని ఎలాగా నాశనం చేయాలని చూస్తుందని చెప్పేసి ఒక పెద్ద రోడ్డు మ్యాప్ వేసి సో అప్పుడు ప్రధానమంత్రి మోడీ అనేటువంటి ఆయన్ని అసలు రాజకీయ పటంలో లేకుండా చేసేయాలి అని అప్పుడు ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పుడేమో ఆయన సినిమాలని పాడు చేసేస్తున్నారు కాబట్టి రాజకీయాల్లోనే అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని రాజకీయాల్లోనే లేకుండా చేసేయాలి అనేటువంటిది ఇప్పుడు ఇదొక కామెంట్. అంటే శివాజీ అనేటువంటి ఆయన ఈ మహానటుడి యొక్క సినిమాలని ఇది చేసేయాలి, నాశనం చేసేయాలని చెప్పేసి రాజకీయంగా ఎంతో తలమునకలై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుని ఇప్పుడు ఈయన సినిమాలను నాశనం చేసేస్తున్నాడు అనేటువంటి వ్యాఖ్య అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అనేటువంటిది కనీసం చెప్పే ముందు కనీసం మీరైనా శివాజీ గారు ఏమైనా ఆలోచిస్తున్నారా? సరే, ఈయన శివాజీ గారు చెప్పారు, ఆయన ఏదో వాగుడు, ఆయనకి ఆయన నోటితోలు గురించి చాలా మంది తెలిసిందే, లైట్ తీసుకుంటారు. కానీ వెంటనే ఈయన ఏదైనా మాట్లాడేసరికి ఏదో కాకి నోట్లోంచి ఏదైనా జారితే దానికి ఇది కుక్కో లేకపోతే నక్కో లటక్కన పట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఒక వర్గం మీడియా దాన్ని హైలైట్ చేసేయటం వెంటనే. ఇంకేముంది అయిపోయి ఇలా అనేసాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోనే ఉండకూడదు, రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డిని పంపించేయాలి అని చెప్పేసి శివాజీ అన్నట్టుగా ఒకటి హెడ్లైన్ పెట్టేసి దాని మీద ఒక స్టోరీ వేసేసి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు ఏ ప్రాతిపదికన వాళ్ళు పదవుల్లో ఉంటారు, ఏ ప్రాతిపదికన వాళ్ళు ఆ స్థాయికి వస్తారు అనేటువంటిది తెలిసినటువంటి మీడియా కూడా, ఒక వర్గం మీడియా కూడా ఇలాంటి శివాజీ లాంటి వాళ్ళు వాగినటువంటి వాగుణ్ణి భుజాన వేసుకుని దాన్ని ఓ గోరంతలు కొండంతలు వేసి తమకు ఇష్టం లేని రాజకీయ నాయకుడి మీద బురద చల్లటం అనేటువంటిది ఏ రకమైనటువంటి సంస్కృతి ఇది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ.